అందరికీ జై భీమ్. నా పేరు పరివర్తన్. వెల్కమ్ టు పరి మహాసేన బ్లాగ్స్. సో చాలా రోజులైందండి మాట్లాడక, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇప్పుడు ఓకే, అంటే అప్పటి నుంచి వీడియో చేస్తా అంటే సో సడన్గా వీడియో చేయలేదు, ఎందుకంటే 4 months అయింది చేయక. సో హెల్త్ బాగాలేదు కొంచెం. సో ఇన్ని రోజులు చేసినంటే బాగుండు అనిపించా, ఎందుకంటే కొంచెం రీచ్ అన్నావు మా ఛానల్లో. సో ఇట్స్ ఓకే, నేను ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియో తీస్తాను. సో టీడీపీ 161 సీట్లకి మెజారిటీతో గెలిచిందండి. అండ్ వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏమంటే నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే 5 years నుంచి ఈ పాలన పోవాలని చెప్పి ఎన్నో కోరుకున్నాం. నేను చర్చి పోయి ప్రార్థన చేసినాం, ఎన్నో 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 కష్టాలు పడి ఆఖరికి ఓటింగ్ రోజు నేను ఎంతమందినండి లేదన్నా 150 members 200 members లోపలే. సో మేమంతా గ్యాదర్ చేసి మేము యూత్ అంతా పోయి ఒక నిర్ణయం తీసుకొని రాప్తాడు నియోజకవర్గంలో మేము ఇవ్వడం జరిగినదండి. అన్నట్టుగానే అందరూ అంటారు, ఓ రాప్తాడులో గెలిచారు పొరటాల వాళ్ళు అంటే మా వర్గాల్లో కానీ మా ఏరియాలో జనాలే కానీ అవ్వదులేరా, ధర్మవరము రాప్తాడు వాళ్ళు వెళ్ళారా అని చెప్పి అంటాండ్రి. అది ఎందుకు కాదన్నా, ఈసారి యూత్ చాలా కసిగా ఉండరు. సో ఈసారి చూద్దాంలేండి. ఈసారి గెలవకపోతే నేను అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను, నాకు అవసరం లేదు ఇంకా అని చెప్పి వాళ్ళతో సవాల్ చేసి బయటకు వచ్చినడం జరిగింది. మా అత్తగారు, మా మేనత్త గారు మా ఊర్లోనే ఉంటారండి. వాళ్ళు పక్కా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అంటే ఇంకా చెప్పలేం, అంత అభిమానం మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తున్నా. మా అత్తగారు, మా అత్తగారు పిల్లోళ్ళు వాళ్ళంతా వైఎస్ఆర్సీపీనే. సో ఎప్పుడన్నా నేను ఊరు పోలన్నా నన్ను త్వరగా చూసేవాళ్ళు. నాకు ఏంద్రా ఇట్లా అంటే, ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తే ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తారా, ఓకే నో ప్రాబ్లం అని నేను చాలా మనసులో బాధ పెట్టుకోపోయినానండి. సో ఇప్పుడు మొన్న ఎన్నికల రోజున ఓటేసి మా నియోజకవర్గంలో పిల్లలు ఒక 200 members మేమంతా గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టి మేము ఎవరికి చెప్పుకోలేదండి. పరిటాల సునీతమ్మ గారి అమ్మగారికి కానీ అక్కడ ఉండే లీడర్స్కే కానీ ఎవరికి చెప్పుకోలేదు. మాకు అవసరం లేదు, ఏమంటే మాకు టీడీపీ రావాలా, మంచి పాలన, మాకు మంచి జాబ్లు వస్తాయని చెప్పి మేము ఎవరికి చెప్పుకో. మాకు ఇంత హెల్ప్ కావాలని మేము అసలు మాకు అవసరం లేదండి. మాకు టీడీపీ గెలిచింది, నాకు అజ్జాలు 10 రూపాయలు తీసుకోలేదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటింటికి 2,000 ఇచ్చినారు, మాకే ఇచ్చినారు. మేము లేదంటాం, ఎందుకంటే మా డబ్బు మాకే ఇచ్చినారు, కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళ జాబ్ నుంచి ఏమి ఇవ్వలేదు. ఎవరో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. అండ్ ఓటుకి 2,000 ఇచ్చినారు. సో తీసుకున్నాం, మాకు డబ్బులు అవసరమైనా కాదండి. ఇప్పుడు మా డబ్బులు ఇస్తున్నాడు, మేము తీసుకున్నాం. సో మాకు ఇంటికి యూజ్ అయింది. యాక్చువల్లీ ఆయన జాబ్ నుంచి ఏం డబ్బులు ఇవ్వలేదు, ఆయన ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చినారు కాబట్టి మేము తీసుకొని అక్కడుండే పరిటాల సునీతమ్మ మా నియోజకవర్గంలో నాకు ఒక అమ్మ తర్వాత ఇంకొక అమ్మ నాకు. సో సునీతమ్మ గారికి ఓట్ వేయడం జరిగిందండి. సో ఇంకా మార్క్ పోయినలే. మార్క్ పోకోకుండా నేను విజయం చూసిన, మా సునీతమ్మది విజయం చూసిన, నాకు అది చాలు. అండ్ ప్రకాష్ రెడ్డి సార్, మీరు సుమన్ టీవీలో యాంకర్ గారికి ఒక సవాల్ ఇచ్చినారు. ఒకరే ఆ జోకర్ని పట్టుకొని వచ్చిండ్రే హరికృష్ణ గారిని, ఆ జోకర్ గాడు, ఆ బొక్కడా గారిని తోలుకొచ్చి క్లాక్ టవర్ ఎక్కడ రాదు, క్లాక్ టవరా రాప్తాడు నియోజకవర్గంలో వచ్చి సవాల్ చేసినాడు. రారా శ్రీరామ్ అని చెప్పి మా సునీతమ్మ వాళ్ళ కొడుకుని సవాల్ చేసినాడు. ఓకే అన్నాం, సరేలే మీది ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో మాకు అన్నీ తెలుసు. అయినా కానీ మేము పనిలెత్తి మాతానిలే. ఎవరో కాల్లో ఎవరో ఏమన్నా అనుకున్నారు, మాకు అది ఏం నిజమో ఏం అపదం మాకైతే తెలియదు. కానీ మీరు మాత్రం హరికృష్ణ నీకే చెప్తున్నాను రా, నువ్వు క్లాక్ టవర్ దాకా వచ్చి మాట్లాడినవి అన్నీ మాకు గుర్తుండయి.
కానీ మేము ఓటుతో సమాధానం చెప్పినాం. కానీ నువ్వు, నీ అన్న, నీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోయినారా మీరు ఇప్పుడు? ప్రతిపక్ష స్నానం కూడా లేదు కదరా మీకు. అవులేగా మాట్లాడితే ఉండాలిరా. మీకు ప్రభుత్వంలో ఉందని, ఇప్పుడు అధికారం ఉందని చెప్పి వృవిగా కాదు. మరి రాప్తాడుకు వచ్చి సవాల్ దిగుతావు నువ్వు. రారా రారా సవాల్ చేసేకి. రాప్తాడుకు రారా చూద్దాము. నువ్వు మొగ్గను అవుతా రారా. వచ్చా నా కూడా. అమ్మా అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఎక్కడయ్యా మీసం గొరిసేస్తారంటే, నా మీసం తీపించుకుంటారంటే ఒకసారి తీపించుకోండి చూద్దాం. సవాల్ చేయడం కాదయ్యా ప్రకాష్ రెడ్డి. మీరు రెడ్లే మీరు మీ బతికలేకి. మా చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించినారా మీరు. మా లోకేష్ అన్న గారిని ఎన్ని మాటలన్నారా మీరు. 151 సీట్లు వస్తేనే మీరు నిన్న నాటకాలు ఆడతారే. మాకు 161 సీట్లు వచ్చినారా ఇప్పుడు. ఏం చేస్తాం? ఆయన మేము మా నాయకుడు అట్లా చెప్పింది. ఒకరిని ఇన్ని మాట్లాడండి, ఇన్ని స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పి మా నాయకుడు ఎప్పుడు అనిలే. మేము మాకు అవసరం లేదు. మా అమ్మ నాన్న కూడా అట్లా పెంచినలే. మీరు అట్టదడ్డంగా బుట్టి మీరు అన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ మాకు అవసరం లేదు. నేను ఒక టీడీపీ కార్యకర్తని. నాకు సునీతమ్మ గుర్తించుకోకున్నా ఎంతోమంది అన్నారు నన్ను, రా నిన్ను కొడతారా ఎప్పుడో దీన్ని వీడియోలు చేస్తున్నావు అని. కొట్టనులే బాబాయ్, కొట్టించుకుంటాను ఈరోజు. కొట్టించుకొని ఇప్పుడు ఇట్లే మాట్లాడుతాను నేను. నాకు సత్తా ఉంది. వాళ్ళు కొట్టేకి ఎంత సత్తా ఉందో నేను వీడియోలు చేసి నేను మాట్లాడేకి నాకు సత్తా ఉంది. నాకు అధికారం ఉంది. రాజ్యాంగం రాసిన అధికారం నాకు ఉంది. కానీ రాజ్యాంగం నిన్ను కొట్టాను నాకు చెప్పలే. మీరే బొక్కలో పోతారు కొడతానని. అది తెలుసుకోండి ఫస్ట్. మా అత్తగారు మా ఊరు పేరు చెప్పకూడదు కానీ మా ఊర్లో ఫ్యాన్కేరా ఓటు అని చెప్పాను నేను. అత్త నీకే చెప్తున్నా, సైకిల్కి ఇంతమంది ఓటేసిన దానికి రాప్తాడు నియోజకవర్గంలో ఇంత మెజారిటీతో సునీతమ్మ గెలిచినారు. అక్కడ ధర్మవరం పోతే ధర్మవరంలో కేతిరెడ్డి 1 సైడ్ అన్నారు. ఆ కోతిరెడ్డి గడి ఆటపోయినాడు మన వీడియో చూసిన. సంక్షేమ పథకాలు ఇస్తేనే ఎవరో ఎమ్మెల్యేలు గారు, సీఎంలు గారు సంక్షేమ పథకాలతో పాటు డెవలప్ ఉండాలా కొంచెం మాటలకి మితిమీర్పు ఉండాలి. అట్లా నేనది ఏమైనప్పటికీ మా సీమరాజు అన్న కౌంటర్ ఇచ్చినాడు. సో మీసాలు తీసేసుకోండి, రెడీగా ఉండండి. ప్రకాష్ రెడ్డి అలియాస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ రాప్తాడు నియోజకవర్గం. నాది రాప్తాడు నియోజకవర్గమే, ఊరి పేరు చెప్పను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 కోట్ల ప్రజలందరికీ టీడీపీ గెలిచినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. సో వాళ్ళకి అట్లా మనం రోడిజం చేసేది వద్దు, తిట్టేది వద్దు, పొడిగేది వద్దు. మన పని మనం చేసుకొని పోదాం. ప్రభుత్వం చేసుకొని పోతుంది. అందరూ బాగుండాలి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.